యువకులది స్త్రీలదే. భవిష్యత్తులో అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 సంవత్సరాల క్రితం నాడు ఎలాగైతే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అంటే దాదాపు 7-8% వీళ్ళందరూ 90% ఎస్సీలకు బీసీలను పరిపాలించారు. అలాగే ఎప్పటికీ కూడా మనం పరిపాలించాలని చెప్పేసి మన రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ అందించినటువంటి రాజ్యాంగాన్ని తీసేసి మళ్ళీ పాత యుగంలోకి స్త్రీలందరినీ కూడా ఇంట్లో పెట్టి హింసించే యుగంలోకి మళ్ళీ దళితులందరినీ కూడా వాళ్ళ కులస్తులకి పరిమితం చేసే ఈ బిల్లులోకి నెట్టివేసే విధంగా మనువాదాన్ని తీసుకొచ్చి ఇంకో రాజ్యాంగాన్ని పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మరి భవిష్యత్తులో కనుక యువకులందరూ, స్త్రీలందరూ ముందుకొచ్చి బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేసి వారిని ఎదుర్కోకపోతే మిత్రులారా మీ భవిష్యత్ అంతా అంధకారంగా ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్ అంతా అంధకారంగా ఉంటుంది. ఎందుకంటే అధికారం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారు? అధికారం అనేది మన చేతిలో ఉన్నప్పుడే మనం నిర్ణయాలు తీసుకోగలుగుతాం, మన మీద అత్యాచారాలు జరగకుండా ఆపుకోగలుగుతాం. ఇప్పుడు మన మీద దళితులు ఎవరైనా అవమానం జరుగుతుంది, మనం ఎవరికి అప్లై చేస్తాం? జగన్కో లేకపోతే చంద్రబాబు. మన అవమానం చేయలేదు జగన్లో చంద్రబాబు పోగలనే కదా, వాళ్ళ కులాల కదా వాళ్ళు అవమానించేది. మళ్ళీ వాళ్ళకే మనకు అప్లై చేస్తాం. ఉపయోగం అలా కాకుండా మనమే అధికారంలో ఉన్నామనుకోండి, మనమే ఎమ్మెల్యే లేదనుకోండి, మనమే సర్పంచ్ లేదనుకోండి, మనం ఎవరికి అప్లై చేయం కదా, మనమే యాక్షన్ తీసుకుంటాం. పోలీసులు మన చెప్పిన మాట వింటారు. అందుకోసమైనా సరే ఈ రోజు నుంచి మీరందరూ కూడా యువకులు, స్త్రీలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మీరు ఒక్కొక్కరు ఒక 10 మంది కార్యకర్తలు ఈ విషయాన్ని వాళ్ళు చెప్పండి. బహుజన సమాజ్ పార్టీ చిన్నది కాదు. బహుజన సమాజ్ పార్టీకి ఈ దేశంలో ఎంతో విలువైంది. మహేంద్ర కుమార్ మాయావతి గారి నాయకత్వం అంటే ప్రపంచ దేశాలే భయపడేటువంటి నాయకత్వం. ఈ దేశంలో ఏ నాయకులైనా సరే మహేంద్రని అలా కళ్ళ ముందు చూస్తే అంత కాలంలో పడేటువంటి అంత గౌరవప్రదమైనటువంటి నాయకురాలు మహేంద్ర కుమార్ మాయావతి గారు. అలాంటి నాయకురాలు మన పార్టీకి నాయకురాలుగా ఉందంటే మనకి ఎంత గర్వకారణం. ఆవిడ దృష్టి ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన గమ్యం ఏదైతుందో ఎంతకాలమో మాలోడా, మాకోడా లేదా కమ్మరోడా, కుమ్మరోడా ఎలా అనిపించుకోవడం ఇప్పుడు అనిపించుకుంటున్నాం కదా. మనం ఎంత గొప్పగా చెప్పుకున్నా సరే మరి ఒక కాపు దగ్గరగా, ఒక కప్ప దగ్గరగా వెళ్తే మనం మాలోడా, మాకోడా చెప్తాం. మరి ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలంటే మనం ఏం చేయాలి? ఆ పరిస్థితులు బయటికి రావాలంటే మనం సొంతంగా ఈ రోజున మన గన్నవరంలో వీటి సత్యనారాయణ ఎమ్మెల్యే అయ్యేయచ్చు, ఇక్కడ ఆంధ్రాలో ఎమ్మెల్యే అయ్యేయచ్చు, కానీ మనకి ఏ విధమైన గౌరవం లేదు. వాళ్ళిద్దరికీ గౌరవం అంతే, దళితుల గౌరవం లేదు. ఎందుకంటే కమ్మవారి పార్టీ, రెడ్డి పార్టీ మనం గౌరవించింది ఇప్పటికీ మానవ పాదవులను తీసుకుంటున్నాం. అలా కాకుండా మనమే మన సొంతంగా మన పార్టీ ద్వారా మన ఎమ్మెల్యేలు లేదా సర్పంచులు అయ్యేమనుకోండి, అప్పుడు మనం ఏమన్నా తిరగలరా, తప్పుగా చూడగలరా? ఆ పరిస్థితి లేదు. కాబట్టి మనందరూ కూడా ఆత్మధైర్యంతో ఈ బహుజన సమాజ్ పార్టీ చిన్నది కాదు, చాలా బలమైంది. ఈ పార్టీని మనం గెలిపిస్తే, సర్పంచ్ స్థాయి నుంచి మనం గెలిపిస్తే, ఎంపీటీసీ నుంచి మనం గెలిపిస్తే, ఎంపీటీసీ నుంచి గెలిపిస్తే ఎమ్మెల్యే మనకు ఎలాగలుగుతాం. ఒకసారి మన ఎమ్మెల్యే గారి అసెంబ్లీలు ఉంటే మన వైపు ఎవరు నోరెత్తి కూడా మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి యువకులారా. ముఖ్యంగా మీ భవిష్యత్తులు మీరే రాసుకోవాలా. అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగాన్ని అందించారు, దాన్ని నిలబట్టే సత్తా ఏమిటో కాన్స్టిట్యూషన్గా చూపించారు. దాన్ని కనుక ఏదన్నా పాటు చేస్తే ఏం చేయగలనేది మహేంద్ర కుమార్ మాయావతి గారు చేసి చూపించారు. కాబట్టి వారి దారిలో మనం నడుస్తూ ఈ బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేయడం కోసం మీరంతా ఈ రోజున నిర్ణయించుకోండి. రేపటి నుంచి మీ గ్రామాల్లోకి వెళ్ళండి, మీ మిత్రులందరికీ చెప్పండి, ఒరే మా పార్టీలో ఇది మనకు పెద్ద నాయకురాలు ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ నాయకురాలు ఈ రోజున మనకందరి గౌరవ కుమార్ గారు లాంటి 40 ఏళ్ల యువకుడిని మన రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిందంటే మన యువత ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఒకసారి గమనించండి. మీకు చెప్పాను 7వ తారీఖు మొదలుపెట్టి మరి ఎక్కడ ఇంటికి కూడా వెళ్లకుండా అన్ని జిల్లాలో తిరుగుతున్న ఈ రోజున మన కోనసీమ జిల్లాకు వచ్చారు. అంటే ఎంత కష్టపడుతున్నారో చూడండి. మరి రాష్ట్ర అధ్యక్షుడు ఎంత కష్టపడుతుండే, మరి ఆయనకి సహాయంగా మనందరూ నిలబడితే ఈ